నువ్వు కూడా వెళ్ళి పడుకోరా, పొద్దున మాట్లాడదాం. ప్రియా పక్కన పడుకోవాలంటే భయంగా ఉందిరా. నవ్వుతా అంటే నేను సీరియస్గా చెప్తూ ఉంటే. ఓకే ఓకే సారీ, నేను కూడా ఉన్నా కదా, భయమేం లేదు, వెళ్ళి పడుకో. వెళ్ళరా. ప్రియా ఏమైంది? ప్రియా గౌతమ్, రే గౌతమ్, ఏమైందిరా? ప్రియా కళ్ళు తెరిచి చూస్తుందిరా. చూస్తే ఏ నువ్వు రారా, రే. వచ్చి చూడరా. సరేదా. రారా. చూడరా ఎలా చూస్తుందో. ప్రియా, ప్రియా. రే, తన కళ్ళు ముయ్. కురుకుతుందేమోరా. నీ బొంద ముయ్యరా. అంతేనా? నాక్టర్నల్ ల్యాగ్ ఆఫ్ థాలమస్, కళ్ళు తెరిచి నిద్రపోవడం. ఇలా జరగడం మంచిది కాదు. నాకా? కళ్ళకి. ఓ కళ్ళకా? సర్లే, నువ్వు పడుకో. ఏంటి పడుకునేది? పద వెళ్దాం. ఇదిరా 6 నెలలుగా నా పరిస్థితి. రాత్రి అయితే చాలు వణుకు పుడుతుంది. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా తాగుతూ కూర్చునేవాడిని. అప్పుడప్పుడు హోటల్లో రూమ్ తీసుకొని పడుకునేవాడిరా. అయినా నువ్వు మరీ ఎక్కువ భయపడుతున్నావు అనిపిస్తుందిరా. దిస్ ఈజ్ జస్ట్ సైకలాజికల్ డిజార్డర్. ప్రతి మనిషికి ఏదో ఒక డిజార్డర్ ఉంటుంది, నీకు నాకు కూడా. పైకి కనిపించకుండా కవర్ చేసుకొని తిరుగుతున్నాం అంతే. అయినా ప్రియా విషయంలో నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం ఏమైందిరా? వెళ్దాం పదం. రాజీవ్, డాక్టర్ చెప్పింది మొత్తం గుర్తుంది కదా? కోర్స్ అంతా కరెక్ట్గా వాడాలి. అయినా నీకెక్కడ గుర్తుంటుందిలే. ప్రియా, వాడికి టైంకి టాబ్లెట్స్ ఇచ్చే బాధ్యత నీదే. ఇంకేంటి ప్రియా విశేషాలు?
నీ హెల్త్ ఎలా ఉంది ప్రియా? అడగాలనుకున్నది డైరెక్ట్గా అడుగు. నీకు నైట్ టైం నిద్ర బాగానే పడుతుందా? నా నిద్ర గురించి నీకెందుకురా? ప్రియా, గౌతమ్ నా ఫ్రెండ్, మర్యాదగా మాట్లాడు. ఓ, నీ ఫ్రెండ్కేంటో నీ మీద అంత ఇంట్రెస్ట్. నువ్వు నా గురించి ఎలాగో పట్టించుకోవట్లేదు, కనీసం వాడైనా పట్టించుకుంటున్నాడు. అయితే వెళ్ళి వాడితోనే కాపురం చేసుకో. నోర్మోయ్, పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. వాడు ఇండియాకి వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను. గౌతమ్ గౌతమ్ గౌతమ్. వాడు గోవాకి వెళ్ళిపోగానే నాకు దూరంగా ఉంటావు. నాతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు. వాడొస్తే మాత్రం ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ తిరుగుతావు. ఈ మధ్య సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు తెలుసా? నా పక్కన పడుకుని ఎన్ని రోజులైంది. అస్సలు మీరిద్దరూ గేసన్న అనుమానం. సొసైటీకి మాత్రమే నేను రేయ్ రాజీవ్, నేను మాట్లాడుతున్నాను కదరా, నువ్వు ఆగు. ప్రియా, ఐ ఆల్ రైట్? అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రియా ప్లీజ్ కామ్ డౌన్, నేను చెప్పేది కొంచెం విను. నా మీదే చెయ్యేస్తావా? ప్రియా, 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 చనిపోయిందిరా. తెచ్చిందా? Tony, let that stay. Who cares? అడిగే దిక్కుకోలేదురా. అదాదిరా ఇది. ఇంటికి తీసుకొచ్చి నీ లగ్జరీస్ ఇస్తే నన్నే టార్చర్ పెడుతుందా? పీడ వదిలిందిరా. గాడ్, ఐఎమ్ రిలీవ్డ్. షటప్ రాజీవ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వేం చేసావు నీకు అర్థమవుతున్నారా? మై గాడ్, తన నీ భార్యరా, చనిపోయిందిరా, చంపేశావురా, యు కిల్ హర్. ఇప్పుడేం చేస్తావు? బయట ఏం చెప్తావు? అట్లీస్ట్ నీ చుట్టూ వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? మోరోవర్ ఇట్స్ క్రైమ్, మర్డర్ రా. జైలుకి వెళ్తావురా నువ్వు. యు కిల్ హర్ రాజీవ్. నాకేది ఇలా జరుగుతుంది? ఈ విషయం బయట ఎవరికైనా చెప్తావా? పోలీసులు చెప్తావా? రేయ్, నువ్వు నా ఫ్రెండ్వి, నాకు చాలా హెల్ప్ చేసావు. మంచైనా చెడైనా ఐల్ బి విత్ యూ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పూర్తి చేద్దామా? వద్దు. పోనీ కాల్చేద్దామా? అది కూడా డేంజర్ రా, దొరికిపోతాం. మరైతే బయట ఎక్కడ పడేద్దామా? ఇవాళ వద్దురా, ఇంటికి వచ్చినప్పుడు చూసాంగా బయట పోలీస్ చెకింగ్ ఉంది. ఇవాళకి ఇక్కడెక్కడో చోట పెట్టేద్దాం. ముందు పోలీస్ చెకింగ్స్ తగ్గని, ఈలోపు ఏం చేయాలో ఆలోచిద్దాం.
నువ్వు ఇక్కడే ఉండు. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఎవరిని లోపల రానివద్దు. రానివ్వండి సార్. ఎవరు వచ్చినా ముందు కాల్ చేసి మాకు చెప్పు. అలాగే సార్. నువ్వు కూడా పిలిచేవారు లోపల రావద్దు. అలాగే సార్. జాగ్రత్త రాయ్, నిద్రపోకు. నువ్వా? ఏమైంది? ఇప్పుడే వస్తాను. బాడీకి వాటర్ తగిలితే కుళ్ళిపోయి కంపు కొడుతుంది. అందుకే వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ చేసేద్దాం. ఇప్పుడే వస్తాను. సరేరా. రే, ఆ డాల్ఫిన్ స్టోన్ని కట్టేసి పూల్లో పడేద్దాం. ఓకే. ఇక్కడే ఉండరా, ఇప్పుడే వస్తా. రే రాజీవ్, ఏమైందిరా? రాజీవ్, కళ్ళు తిరుగుతున్నాయిరా. లోపలికి వెళ్దాం పదా. రే, ఇదంతా ఇప్పుడే ఆలోచించకుండా పడుకో. రేపు చూసుకుందాం. అసలే నీ హెల్త్ కండిషన్ కూడా ఏం బాగాలేదు. రెస్ట్ తీసుకోరా, ఓకే? నీళ్ళంతా రంగురంగులు ఉన్నాయి.
సాయంత్రం ఇట్లా మనం ఏమైనా చేసినా అరే సార్ గెలిస్తే మొత్తం అంతా తింటూనే ఉంటాడు ఇక. రే రాజీవ్, రే ఏమైందిరా? ఎవరు రమ్మన్నారు మేము లోపలికి? వెళ్ళండి ఇక్కడ నుంచి. పంచాయతీ చేయరు కానీ ఇప్పుడు వచ్చి ఓ పీకుతున్నారా? కొట్టరా బయటికి. రే మాకు ఒక వారం రోజులు ఇంట్లో పనులేం లేవు, మేము మళ్ళీ చెప్తాం. అప్పటి వరకు ఎవరు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. సరే సార్. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి. గట్లనే సార్. రే నువ్వు అన్నిటికీ బీబీ తెచ్చుకోకరా, కూల్గా ఉండు. ప్రియాబడి వదిలించుకునేంత వరకు నాకు మనసు అంత ఉండదురా. ఏం చేద్దాంరా గౌతమ్? నేను నైట్ అంతా దాని గురించి ఆలోచించాను. ఓ పని చేద్దాం, దగ్గరలో చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ మార్చిలో ఈ బాడీని పెట్టేద్దాం. దిక్కులేని మున్సిపాలిటీ సేవలు చాలానే వస్తాయి అక్కడికి, నో రికార్డ్స్. కొన్ని రోజులు చూసిన తర్వాత అనాథ సేవలని వాళ్లే కాల్చేస్తారు. బాడీని బయట ఎక్కడ పడేసిన డేంజర్. ఏమంటావు? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రిస్క్ ఏమోరా. పోనీ ఇక్కడే ఉంచేద్దామా? నో 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 సరిపోదైతే. వద్దు, ఇప్పుడే కాదు, ముందు బయట పోలీస్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. సరే నాతోరా. ఫస్ట్ రైట్ సెకండ్ లెఫ్ట్. మొత్తం చెప్పాను, మనోడు మొత్తం చూసుకుంటాడు. అరే ఈ రూట్ అయితే సేఫ్ రా. పోలీస్ చెకింగ్ కూడా ఉండదు, ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏమంటావు? ఇప్పుడు వద్దు, నైట్ తీసుకొద్దాం. అస్సలు ట్రాఫిక్ ఉండదు, మనకు కూడా ఏం ట్రబుల్ ఉండదు. అంతేనంటావా? చాలు రాజీవ్, ఎక్కువైంది ఇప్పటికే. ఇంకో 1 అవర్లో బాడీని బయటికి తీసుకెళ్దాం. బీ రెడీ. అందుకే తాగుతున్నా. పద. పూల్ డ్రైన్ చేసావా? డోర్ కూడా కనపడట్లేదురా. గాడ్, ఒకసారి కాంపౌండ్ మొత్తం చూద్దాం. పదరా. మనమే కదరా పడేసింది. ఏమైందిరా బాడీ? నన్ను ఎడుతావేంట్రా? నిన్ను ఇక్కడే కదా పడేశావు. వాట్ ద హెక్ మ్యాన్? ఒకవేళ తను బతికే ఉందా, బయటకు వచ్చిందా? ఒకసారి ఇంట్లో కూడా చూద్దాం. పదా. కరెక్ట్ రా.
ఏమైపోయింది? ఈ టైంలో ఎవర్రా? నేను చూస్తా నాకు. బుద్ధిదానికి ఏమన్నా? ఏంటి పని? భయపడి చచ్చాను. పిరి కూడా ఎందుకు అలా తోసేసావు? తోచడం కాదు, ఏ మెంటల్. అయినా చెప్ప పెట్టుకున్నా నువ్వేంటి అది ఈ టైంలో? సర్ప్రైజ్ ఇద్దామని ఎందుకు అరుస్తావు? నీ మొహంలో ఉంది. ఏమైంది? హాయ్ రాజీవ్, నీకు హెల్త్ బాలేదని విన్నాను. నువ్వేంటి మిడ్ నైట్ జాగింగ్ చేస్తున్నావు? అయినా ఏంటి ఇద్దరు ఈ టైంలో మేల్కొనే ఉన్నారు? ఓ, ఫ్రెండ్స్ ఇద్దరు తాగుతున్నారా? లేదు లేదు, ఏదో మాట్లాడుతూ. అయినా నువ్వేంటి సడన్ గా? సర్ప్రైజ్! ఏంటి నన్ను చూసి అంత షాక్ అవుతున్నారు? అదేం లేదు, నువ్వు లోపలేరా. క్యా హువా సాబ్, క్యా హువా? రై, ఏం పీక్తున్నావు నువ్వు గేట్ దగ్గర? మనిషి లోపలికి వస్తుంటే చూసుకోవా? వాచ్మెన్ పాపం నిద్రపోతున్నాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్గా వచ్చేసా. నిద్రపోకుండా పని చెయ్యి. కళ్ళు మూసావో కాళ్ళు ఎరగొడతా. పో. ఓ గైస్, 1 minute, మై బ్యాగ్. ఇలా ఓడిపోయింది ఏంట్రా? నాకేం తెలుసురా బాబు. మరేం చేద్దాం ఇప్పుడు? ఇంతకీ మా డార్లింగ్ ఎక్కడా? ప్రియా, ప్రియా. తను ఊర్లో లేదు. ఓ, ఎక్కడికి వెళ్ళింది? బెంగళూరులో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళింది. నాకు తెలియకుండా ప్రియాకి బెంగళూరులో ఫ్రెండ్స్ ఎవరూ లేరే. అంటే తన ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకే తను పంపించాను. యా, యా, యా. ఓ, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు, నిన్నంతా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదో బిజీగా ఉండి చూసుకున్నట్లే. అయినా నువ్వు మీ ఆంటీ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇల్లు అయితే ఎయిర్పోర్ట్కి దగ్గర కదా అని వచ్చా. ఈ టైంలో ఆంటీని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. పొద్దునే వెళ్తానులే, ఏడ్వకు. సర్లే, నువ్వు వెళ్ళి పైన పడుకో, పొద్దున మాడదాం. ఓకే రాజీవ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడు ఏం చేసినా రేఖ డౌట్ వస్తుంది. రేపు చూసుకుందాం. నువ్వు వెళ్ళి తనతోనే ఉండు. తన మొత్తం బయటికి రాని చెప్తాను. సరే, మరి బాడీ? గౌతమ్, వస్తున్నా. సరే వెళ్ళు. ఏమైపోయింది?
ఏమైంది గౌతమ్, అక్కడ ఏంటి రా చూడు. రాజీవ్ రేయ్ రాజీవ్ రాజీవ్ లేరా రాజీవ్ రాజీవ్ రేయ్ రాజీవ్ ఏమైందిరా ఇక్కడున్నావేంటి ఏం లేదురా వడదడానికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. పడుకునే ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నావా ఆ? ఆ, లేదురా. రాజీవ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. డోంట్ డ్రింక్ టూ మచ్. అయినా ఈ టైంలో ప్రియా నీ దగ్గర లేకుండా పెళ్ళేంటి? రాని చెప్తాను. సరే రా పైకి వెళ్దాం. మై గాడ్. రేఖను త్వరగా పంపిరా. ఉమ్. నేను ప్రియాని చూశాను.